హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కనిపిస్తున్న ఈ ఒంటికాడ అయితే ఈ బంగ్లాదేశుడు ఎప్పటి నుంచో వెళ్ళి పుటాప్ దిగుతాను అంటుంటే అయి తన్నేత ఏమని అన్నాడు. కానీ నేను ఉంటాను లేరా భయపడ మాకు వెళ్ళి పుటాపుల దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీకి దిగి పంపాడు. నేనే తీసాను ఆ ఫోన్లో. తర్వాత ఎండాకాలం కాబట్టి ఇక్కడ ఖర్జూర చెట్లు మొక్కలు చూసారు ఎలా నాటుతారు వాటిలోనే, ఎందుకంటే అవి పిలకలు పెద్ద అయిన తర్వాత నాటడానికి. తర్వాత ఎండాకాలం వచ్చేసిన వల్ల ఇంక లోపల షెడ్లో టమాటాలు పాడైపోతున్నాయి అని చెప్పి బయట అయితే తీత మొదలెట్టేసారు. టమాటా పాదు మనకి ఇక్కడ వఫరాలు అన్నీ ఏదైనా సరే ఫ్రెష్గానే దొరుకుతాయి. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు టమాటాలు సగం తీయేసారు, ఇంకో సగం ఉందో రేపు పొద్దున్న తీస్తారంట. బాగున్నప్పుడు టమాటాలు పాడేయడం ఎందుకని చెప్పి నేను సంచి తీసుకుని వెళ్ళి టమాటా పచ్చడి పట్టుకుందామని నా వంటకు కొన్ని టమాటా పచ్చడికి కొన్ని అయితే టమాటాలు తీసుకున్నాను. బాగున్నాయి అని అయితే మటుకు ఒంట్లోకి వేసేసాను. టమాటాలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నా. అయితే ఈ రోజు వాతావరణం చల్లగా ఉండడం వల్ల నా దగ్గర ఉన్న పారంగోళ్ళు అయితే లేపేసాము. నాకు పెళ్లి కాలేదు కాబట్టి మనం కోయకూడదు కాబట్టి బంగ్లాదేశుడితో అయితే కోపించాను. వాడైతే కోసాడు. తర్వాత నేను ఉప్పుల మీద కాల్చి బొచ్చు అంతా తీయలేను కాబట్టి ఒకసారిగా తిత్తి అయితే తీయేసాను. దీని లోపల గుడ్లు, కందన గుండెకాయలు మొత్తం అన్నీ అయితే మనకు కావాల్సినవి ఉన్నాయి. లాస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసుకొని అయితే చక్కగా నీళ్ళు ఎక్కువ పోసుకొని నాటుకోడు కాబట్టి ఉరికించుకొని అయితే మట్టికి తినడం అయితే మొదలుపెట్టాయి. కానీ బాగా కుదిరింది. ఈ రోజు ఈ వీడియో ఎంతటితో సమర్పణ. ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలని చెప్పి ఎడాలో చూడాలనుకుంటే మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ నొక్కి మరెన్నో మందికి షేర్ చేయండి.